ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 4:6. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. ప్రియమైన వర్లరా, ఇక్కడ భక్తులు రాస్తున్న ఈ కీర్తనకారుడు భక్తుడైన దావీదు. ఆయన కీర్తన రాస్తూ, ప్రభువా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము అని వేడుకుంటున్నాడు. ఎందుకు దేవుని సన్నిధి కాంతి అంటే దేవుని యొక్క ముఖ ప్రకాశము. దేవుని ముఖ ప్రకాశమును, ఆ యొక్క వెలుగును తన మీద ప్రకాశింపచేయమంటున్నాడు. ఈ లోకములో ఉన్న కాంతులు వేరండి, అలాగే దేవుని యొక్క సన్నిధి యొక్క కాంతి వేరు. ఇక్కడ దావీదు దేవుని ముఖ ప్రకాశాన్ని మాత్రమే తను కోరుకుంటున్నాడు. ఆ ప్రకాశము దావీదు మీద గనక పడితే దావీదు అంతకంతగా వర్ధిల్లడానికి, దేవుని యొక్క ముఖ ప్రకాశాన్ని బట్టే దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. దావీదు సింహాసనము వర్ధిల్లింది, దావీదు కుటుంబం వర్ధిల్లిందండి. అంటే దేవుని ముఖ ప్రకాశములో ఆశీర్వాదాలు ఉన్నాయి, విజయాలు ఉన్నాయండి. కావున దేవుని సన్నిధి కాంతిని మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే, దేవుని సన్నిధి యొక్క కాంతి యేసుక్రీస్తు రూపంలో మన మధ్యలోనికి వచ్చిందండి. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని. నన్ను వెంబడించువాడు, నన్ను అనుసరించువాడు నా వెలుగులో కూడా నడుస్తాడు అన్నట్లుగా. కావున ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన వెంబడించేవాడు ఆయన వెలుగులో కూడా నడుస్తాడు. అందుకనే దావీదు దేవుని యొక్క ముఖ ప్రకాశమును, ఆ కాంతిని నా మీద ప్రకాశింపు చేయము అని ప్రభువుని వేడుకుంటున్నాడండి. కావున ఈరోజున ఆలోచించండి, దేవుని సన్నిధి యొక్క కాంతి మనకి ఎన్నో దీవెనలు తెచ్చిపెడతాయి, ఎన్నో మేలులు తెచ్చిపెడతాయండి. అధికమైన సంతోషము, అధికమైన ఆనందము, అంతకంతకు వర్ధిల్లుట, ఇవన్నీ కూడా మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. దేవుని సన్నిధిలో దేవుని వెలుగు అనేది ఉందండి. ఆ వెలుగుతో మనము నింపబడాలి. ఆ వెలుగు మన జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.